అందరికీ నమస్కారం. గుడ్ ఈవినింగ్ ఆలీ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ విజయ్ సార్ ఫర్ దిస్ ఆపర్చునిటీ అండ్ క్యారెక్టర్. అండ్ సంజన అక్క, సూర్య అన్నయ్య, మీతో వర్క్ చేయడం చాలా బాగా అనిపించింది. అండ్ థ్యాంక్ యూ శ్రీనివాస్ సార్ ఫర్ అంటే లైక్ సెట్స్లో ఫన్ ఇవ్వడం కానీ ఎంటర్టైన్మెంట్ కానీ చాలా థ్యాంక్స్ సార్. థ్యాంక్స్ ఫర్ కమింగ్ జగదీష్ సార్. అండ్ సినిమా అయితే చాలా బాగుంటుంది. May 22nd రిలీజ్ అవుతుంది. అందరూ థియేటర్స్కి వచ్చి ఎంకరేజ్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. పాటలు నేనే రాశాను. అంటే ఎప్పుడైనా అన్ని పాటలు రాయడం అనేది ఒక చాలా స్పెషల్ థింగ్ నాకు. నేను చాలా రాశాను, 50 పైన సింగిల్ కార్డ్స్ రాశాను, కానీ దిస్ ఈజ్ వెరీ స్పెషల్. సో కమింగ్ టు రమణి కళ్యాణం, ఇందాక పాటలు విన్నారు కదా, నచ్చాయా పాటలు? నచ్చాయి అందరికీ? థ్యాంక్ యూ సో మచ్. నా స్పెషల్ నంబర్ అయితే రమణి కళ్యాణం. స్పెషల్ సాంగ్ 1 2 3 నంబర్ ఫస్ట్. యా, సో ఒక ఫ్యూ లైన్స్ పాడతాను అందులో. రమణి కళ్యాణమే ఇది వేడుక, రమణే అయ్యాడుగా వరుడే ఇక కనగా, వైభోగమే ఇది స్వాగతమే. మీ అందరికీ స్వాగతం. నిజంగా పెళ్ళి పండగ వచ్చినట్టే అనిపిస్తుంది నాకు. లెజెండరీస్ అందరూ ఉన్నారు, శ్రీనివాస్ గారు, అలీ సార్ అండ్ విశ్వప్రసాద్ గారు. అండ్ యా, సో ఇంత విజయ్ గారి గురించి నేను ఒక మాట చెప్పాలి. డెబ్యూ అంటే డెబ్యూ డైరెక్టర్స్ ఎవరైనా ఒక అద్భుతమైన కంటెంట్ తీసాము, అద్భుతమైన కంటెంట్ పట్టుకొని వచ్చాము, అది లార్జర్ దెన్ లైఫ్ లాగా వస్తుంటారు. బట్ ఆయన ఒక చిన్న పాయింట్ పట్టుకొని ఆయన ఏది నమ్మారో అదే ఒక ఛాలెంజింగ్ స్క్రిప్ట్ తీసుకొని వచ్చారు. దానికి 2 బ్యూటిఫుల్ యాక్టర్స్, ఇద్దరు, సూర్య అండ్ దీప్షిక. అంటే డాట్స్ ఆర్ కనెక్టెడ్ లాగా వాళ్ళిద్దరు ఈ సినిమాలో జాయిన్ అయ్యారు. ఐ థింక్ ఐ విష్ యూ ఆల్ ద సక్సెస్ బ్రో. డెఫినెట్లీ ఈ సినిమా మరొక పెద్ద సినిమా తీసుకొస్తుందని నేను బిలీవ్ చేస్తున్నాను. యా, అండ్ సూరజ్ బ్రో, వెల్కమ్ టు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. అఫ్ కోర్స్ మీరు సోలో కానీ లూకా కానీ ఐ మీన్ యూ హ్యావ్ బ్యూటిఫుల్ ట్రాక్ రికార్డ్ ఇన్ మలయాళం. సో తెలుగులో కూడా గొప్ప గొప్ప పాటలు చేయాలి, మన కాంబినేషన్లో ఇంకా సూపర్ డూపర్ హిట్స్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఈ సినిమాలో పాటలు పాడిన సింగర్స్ అందరికీ మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ చెప్తున్నాను. సరేగమ మ్యూజిక్ ద్వారా మార్కెట్లో ఉన్నాయండి పాటలు. అండ్ నాకు ఈ సినిమా ఇంకా స్పెషల్ ఎందుకంటే టూ మై ఫ్రెండ్స్ రామ్ జగదీష్ అండ్ యువరాజ్. అఫ్ కోర్స్ రామ్ జగదీష్తో కోట్ లాంటి బ్లాక్ బస్టర్ పాట రాశాను నేను. అండ్ యువరాజ్, అందరం రూమ్మేట్సే. ఒక బడ్డింగ్ నుండి ఒక స్టేజ్ బై స్టేజ్ ఎదుగుతూ ఉంటే చాలా హ్యాపీగా ఉంది. సో మా యువరాజ్ ఈ సినిమా ద్వారా స్క్రీన్ ప్లే రైటర్గా పరిచయం అయ్యాడు. అఫ్ కోర్స్ రామ్ జగదీష్ డైలాగ్స్ అద్భుతంగా రాశారు. సో May 22న ఈ సినిమాని మీ అందరూ బ్లెస్ చేసి పెద్ద హిట్ చేస్తారని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. అదేవిధంగా వచ్చిన మీ సీనియర్ జర్నలిస్ట్ అందరికీ థ్యాంక్ యూ అండి. మీరు ఇంకొంచెం మనసు పెడితే ఈ సినిమా ఇంకా చాలా జనాల్లోకి వెళ్తుందని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్స్ ఫర్ కమింగ్. మీడియా వాళ్ళకి, ప్రింట్ మీడియా వాళ్ళకి, సీనియర్ జర్నలిస్ట్ అందరికీ థ్యాంక్స్ అ లాట్ ఫర్ గ్రేసింగ్ దిస్ ఒకేషన్. అండ్ మెయిన్గా మా అలీ గారు థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ శ్రీనివాస్ రెడ్డి గారు థ్యాంక్ యూ వెరీ మచ్. మీరే నెక్స్ట్. అండ్ ఆల్ మై వండర్ఫుల్ యాక్టర్స్ హియర్, పిల్లలతో సహా, దీప్షిక అండ్ వశిష్ఠ. You're looking very cute in the movies, right? So mainly ma Suraj has given melody. In fact, it's a mix of, I can't express much, but it's pure melody music. And thanks a lot. I hope you understand my language, but yeah. So and rest of the crew, they've done very good job. DOP garu, writer, dialogue writer, lyricist, and story, a screenplay, everything, right, was very fantastic. As usual, finally we have a bit of group producers here, Kites Creatives nunchi, ma Badam Srinivas Reddy garu and madam and Manoj garu. Actually నేను ఎక్కువ లాస్ట్ టైం కొంచెం మాట్లాడా కాబట్టి ఇప్పుడు I'll give away the mic to them so that. బట్ ఎనీవే ఇంకొక లైన్ చెప్తానండి.
మూవీ చాలా, యాజ్ ఐ సెడ్ ఎర్లియర్, చాలా ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీ అండ్ వెరీ మెలోడిక్ మ్యూజిక్ ఇన్ దేర్. మీరందరూ మా ఈ రమణీ కళ్యాణానికి ఆహ్వానితులే. మీరందరూ వచ్చి మా ఈ జంటని ఆశీర్వదిస్తారని నమ్ముతున్నాము, ఆశిస్తున్నాము. ప్లీజ్ కమ్ వాచ్ ఇన్ ద థియేటర్స్ ఆన్ May 22nd. థ్యాంక్ యూ. Yeah, good evening all. Ramani Kalyanam. This is a very special film, special for many reasons. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాంటి ఒక అటెంప్ట్, అంటే ఒక డెబ్యూటెంట్గా ఫస్ట్ సినిమా తీయాలి అని చూస్ చేసుకునేటప్పుడు ఇలాంటి ఒక ఐడియాని పిచ్ చేద్దాం అంటే చాలా ధైర్యం కావాలి. విజయ్ బ్రో, ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి ఇలాంటి ఐడియాని స్క్రీన్ మీదకి ట్రాన్స్లేట్ చేయడం ఈజ్ నాట్ అన్ ఆర్డినరీ థింగ్. ఇట్స్ నాట్ ఎట్ ఆల్ అ జోక్. చాలా టఫ్ దీన్ని డీల్ చేయడం. వెరీ గ్లాడ్ దట్ వీ హ్యాడ్ అన్ ఆపర్చునిటీ టు రైట్ దిస్ అలాంగ్ విత్ మై ఫ్రెండ్ యువరాజ్. ఇద్దరం కలిసి కొంచెం కింద మీద పడ్డాం ఇది రాయడానికి. బికాజ్ విన్నప్పుడే ఫస్ట్ షాక్ అయ్యాం. సో మెనీ డిస్కషన్స్. కళ్ళు లేని అమ్మాయి, కాళ్ళు లేని అబ్బాయి, వీళ్ళిద్దరి మధ్య లవ్ స్టోరీ అంటే అసలు ఎలా ఉంటుంది స్క్రీన్ మీద అని కొంచెం ఇనిషియల్ థాట్స్ చాలా ఉన్నాయి. బట్ వాళ్ళిద్దరికి, ఆ క్యారెక్టర్లు ఇద్దరికి ఆ ఫీలింగ్ ఉండదు అనే ఇంటెన్షన్తో రాస్తే బాగుంటుందేమో అని చెప్పి వీ ఫెల్ట్ ఇట్ ఛాలెంజింగ్. దీన్ని ఎలా అయినా చేద్దామని అనిపించి వీ గేవ్ అవర్ బెస్ట్. బాగా వచ్చింది అనుకుంటున్నా రైటింగ్ అంతా, బట్ సినిమా కూడా చాలా బాగా వచ్చింది. ద ఓన్లీ థింగ్ ఈజ్ ఈ రెండు క్యారెక్టర్స్ రాజ్ అండ్ సంజన, వీళ్ళిద్దరు లైఫ్లో డిజబిలిటీ ఉంటుంది. ఒకరికి కాళ్ళు ఉండవు, ఒకరికి కళ్ళు ఉండవు. బట్ ద రెస్ట్ ఆఫ్ లైఫ్ అంతా ఉంటుంది. రెండు పార్ట్స్ మాత్రమే లేవు వాళ్ళకి, అంతే ఆర్గాన్స్ వైజ్. సో మిగతా లైఫ్ అంతా ఉంది కదా. సో లెట్స్ టాక్ అబౌట్ లైఫ్. ఆ లేని డిజబిలిటీస్ గురించి కాకుండా లైఫ్ మాట్లాడదామని చెప్పి. వాళ్ళ మిగతా లైఫ్లో లవ్ ఉంటుంది, రొమాన్స్ ఉంటుంది, ఎమోషన్స్ ఉంటాయి, ఫ్రెండ్షిప్స్ ఉంటాయి, సో మెనీ థింగ్స్ అన్నీ ఉంటాయి. అవన్నీ మాట్లాడదాం, వై ఓన్లీ డిజబిలిటీ అని అనిపించి చేసిందే ఇదంతా. వెరీ బ్యూటిఫుల్ కాస్ట్, సూర్య బ్రో అండ్ దీప్షిక, లవ్లీ, యూ ప్లేడ్ సో వెల్. ద హోల్ కాస్ట్ అండ్ క్రూ హూ పుట్ ఆల్ యువర్ ఎఫర్ట్స్ ఇన్ టు ఇట్. చాలా చాలా థ్యాంక్స్. ఇది నేను ఏదో గెస్ట్గా వచ్చి ఏదో మాట్లాడుతున్న మ్యాటర్ అయితే కాదు ఇది. ఐఎమ్ అ పార్ట్ ఆఫ్ దిస్ క్రూ మెంబర్గా మాట్లాడుతున్నా. సో May 22nd, please come to the theatres and watch Ramani Kalyanam. Thank you so much. I know. Hopefully, if any event going to happen next day, I'll be speaking in Telugu anyway. So it's been, I'm always thankful to Vijay Garu. And in a function like this, I always wanted to say I haven't met a man patient who's been this patient than him in my life. Ever I haven't met, because he's a very peaceful, very good human being I have ever met, and I have advised for him that never be this good, never be this peaceful, and never be this good human being in this world. So I'm so happy to be a part of Telugu industry. It was always a dream to associate with a good film and to start here. And more than doing this film, I was so happy to associate with beautiful souls and human beings like all these things. Whenever I'm quoting to a particular name, I think it's not the right thing, because the whole crew have done a very big thing in this movie. Hopefully on 22nd, this film is going to be yours, and hopefully it will make our day. Thank you. మంచి కదా టీవీలో యాక్ట్ చేసాము అంతా. నాకంటే పెద్దోడే కానీ అబద్ధం. నేను రంగు వేసుకున్నా, మీరు వేసుకోలేదు అంతే తేడా. నేను రంగు వేసుకున్నా, మీరు వేసుకోలేదు అంతే తేడా. మాట్లాడు. నాన్నలు సభ మొత్తం కింద ఉంది, అయినా సభా సరస్వతికి నమస్కారం. సవినయంగా, నేను ఎప్పుడూ ఈవెంట్స్కి రాలేదండి, ఎందుకో ఇవాళ వచ్చేసాను. పిలుస్తారా పిలవరా అని కూడా భయపడ్డాను. పిలిచారు, ఇది నాకు ఇచ్చిన గౌరవం. నాకు చాలా ఆత్మానందంగా ఉంది. ఎందుకు అంటే బాబుతోటి ఎప్పుడూ చెప్పేదాన్ని, ఇప్పుడే చెప్పాను ఇవాళ. ఆయన మెచ్చుకున్న దగ్గరకు వచ్చి బాగుందమ్మా అంటారు. కాస్త పెద్దగా అంటే మేము ఎట్లా అవుతాం కదా అనలేదు. అసలు ఎంత వినయం అంటే
చాలా వినయం. వాళ్ళ అమ్మగారికి నమస్కారం. ఏమా కొంచెం గట్టిగా చెప్పలేదు, స్లోగా చెప్పాడు. అలా కాదు, నేను మాట్లాడితే కొండ మీద ఎవరో రహస్యం చెప్పుకున్నట్టే. చిన్నగా మాట్లాడటం నాకు తెలియదు, రాదు కూడా. నా దెబ్బకే మా ఆయనకి కొంచెం చెవుడు కూడా వచ్చింది. మా సార్ ఇక్కడే ఉన్నారు, మా హస్బెండ్. కానీ అది నాకెంతో మంచిదయ్యా. ఎందుకంటే ఆయన వయసులో ఉన్నప్పుడు తెగదిట్టేవాడు నన్ను, అంటే ఫ్యామిలీ పరంగా, ఇంకా వేరే కాదు. అనుకున్నాను. ఇప్పుడు నేను తిడుతున్నా. లిప్ మూమెంట్ అబ్జర్వ్ చేస్తున్నారు ఆయన. సో నాన్నలు ఒకళ్ళకి ఒకడు తోడు. లవ్ మ్యారేజీ, అరేంజ్డ్ మ్యారేజీ అనే దాని గురించి మాట్లాడినప్పుడు బాబు అన్నాడు ఏదైనా మ్యారేజ్ రైట్ అన్నారు. కాదు, వాళ్ళు అరిచేటప్పుడు మనం సైలెంట్గా ఉంటే చాలు. అప్పుడు మనం అరిచినప్పుడు వాళ్ళు సైలెంట్గా ఉంటే చాలు. ఎవరు ఒప్పుకున్నారు? అందుకనే 45 ఏళ్ళు మాకు పెళ్ళయి. మరి మరి అంత గొప్పతనం. ఆయన నడిచేటప్పుడు కాముగా ఉండే తర్వాత చెప్పుకోవచ్చు. కాబోయే భార్యాభర్తలకి నేను ఇచ్చే సలహా అది. ముందస్తుగా బంగారం 100 రోజుల ఫంక్షన్కి అరేంజ్ చేసుకో. ఎస్ ఎందుకనంటే మనం అల్లరల్లరిగా చూసి కొన్ని అసలు భావమే ఉండదండి సాంగ్స్లో కూడా. డిస్కడక డస్క ఎవరైనా ఆడాలి, కానీ ఈ పాటలండి హృదయాన్ని తాకినవి ఒకటి. రెండోది, ఆ బాబు 9 నెలలు కడుపుతో ఉన్నట్టు ఆయన. ఎవరైనా మామూలుగా ఒక బిడ్డను కనాలంటే 9 నెలలండి, కానీ ఆ పిల్లడు 9 నెలలు మోసి మంచి బిడ్డను కన్నారు. బిడ్డ మీకు శుభాశిస్సులు. మళ్ళీ రామణి కాదు, సినిమా మొత్తం మళ్ళీ దానికి ఒక్కదానికి ఎట్టాను అబ్బాయి. పెళ్లి చేస్తున్నాడు తల్లి బంగారం, మీ అందరికీ శుభాశిస్తులు నాన్న. కాకపోతే మా గురువులు నేర్పిందంటే యూత్ ఆర్టిస్టులకి నేను సలహా ఇవ్వటం లేదు, కానీ నా అనుభవం చెప్తున్నా. మా గురువులందరూ బ్రాహ్మలే. వాళ్ళు ఏం చెప్పారంటే, ఒక క్యారెక్టర్ చేసేటప్పుడు ఓ బిచ్చగాడు వేషం వేసినా పోనీ ఇంకోటి అన్నా, నాకు ఒక ముస్లిం వస్తాద్బీ క్యారెక్టర్ వచ్చింది అంటే ఆవిడ ముస్లిమ్స్ గురువు. నేను అక్కడ అవ్వలు కలిమియే తయ్యబ్ లా ఇలాహా ఇల్లిల్లాహు ముహమ్మదర్ రసూలుల్లా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ అర్రహమాన్ నిర్రహీం మాలిక్ యౌమిద్దీన్ ఇయ్యాక నాబుదు వ ఇయ్యాక నస్తయీన్ ఇహ్దినిస్ సిరాతల్ ముస్తకీమ్. ఆమీన్. కాదు బాబా, మనం క్యారెక్టర్ తీసుకునేటప్పుడు దాని పుట్టుక, దాని బిహేవియరు, దాని నడక ఎక్కడి నుంచో రాదు, సమాజంలోనే ఉన్నాయి క్యారెక్టర్స్. ఓ బిచ్చగాడు వేషం వేసేయంటే ఆ బిచ్చగాడిని అబ్జర్వ్ చేయాలి, లేకపోతే వాళ్ళు నడిచినట్టు నడవాలి. అలా మీ క్యారెక్టర్స్లో మీరు కాదు కనిపించాల్సింది, మీ క్యారెక్టర్ కనిపించాలి. అప్పుడు వాళ్ళు సక్సెస్. మా అలీబాబు చేశాడు యమదొంగలో, ఒక గౌన్ వేసుకొని ఇట్లా నడుస్తాడు, ఇట్లా నాకు భలే నచ్చిందయ్యా. అట్లా నాన్న కొంచెం వామప్ అవ్వద్దు. నాకంటే చల్లగా ఉన్నాడు, యంగ్ అంట. సరదాగా నిజం చెప్తే మీరు నాకు నా ఫ్యామిలీలో గడిపేది తక్కువ టైము, ఇట్లాంటి పిల్లలు ఈ ఫ్యామిలీతోటి గడిపేది ఎక్కువ టైం. ఒకటి నేర్చుకోవటానికండి అన్నీ నేర్పుద్దండి ఇండస్ట్రీ. అది మంచి నేర్పుద్ది, చెడు నేర్పుద్ది. మనం మంచిగా నేర్చుకుందాం. నాన్నలో అందరికీ శుభాశిస్సులు. నాకు ఇది ఫస్ట్ ఈవెంట్లో నేను మాట్లాడుతున్నట్టు. ఇది బంగారు తల్లి పక్కన ఈ అబ్బాయి ఉండబట్టి మాట్లాడా. అబ్బో, నా బ్యాక్ బోన్. ఫైనల్ క్వశ్చన్ ఒకటి ఏంటి? ఇలా ఫంక్షన్కి పాప ఆయన వదిలేసిన వచ్చుగా, పాప ఆయన పనిపోయి హ్యాపీగా ఏదో మ్యాచ్ ఐపీఎల్ చూసుకుంటా ఇప్పుడు ఏం చెయ్యాలి? ఇప్పుడు మేము నాకు 70, ఆయనకి 80. ఎక్కడ ఉంటాడు నన్ను వదిలి పాపం? మీరు అనుకుంటున్నారు అయ్యయ్యో నేను వదిలేసి రావచ్చు కంటే అవును 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 అంటున్నారు గట్టిగా. అయ్యా భగవంతుడు మంచి కుటుంబాన్ని ఇచ్చాడు, 2 పిల్లలు. ఐఎమ్ హ్యాపీ, వ్యక్తిగా హ్యాపీ, ఆర్టిస్ట్గా కూడా హ్యాపీ.
థ్యాంక్ నేను ఊపిరినంత వరకు నటిస్తూనే ఉంటా. వెరీ గుడ్. శకుంతల బంగారం. నమస్కారం. ఇప్పుడు ఆర్కెస్ట్రాలో మొదటి పాట అన్నట్టు. ఇలాగే ఉంది. విజయాదిరెడ్డి. నేను అమెరికా వెళ్ళినప్పుడల్లా మా సుజాతక్క ఇంటి దగ్గర కలిసి మాట్లాడుకున్న ప్రతిసారి సినిమాల గురించి మాట్లాడేవాడు, స్టోరీ గురించి మాట్లాడేవాడు, ఇండస్ట్రీ ఎలా ఉంటుంది ఇట్లాంటివన్నీ డిస్కస్ చేస్తాను. నేను అనుకున్నా ఇది కొంచెం చాదస్తూ ఉంటుంది కదా, అందుకని అదే ఇదిలో ఉన్నాడు అనుకున్నా. కానీ అది ఎంత ముదిరిపోయిందంటే హైదరాబాద్ వస్తే అదే పరిస్థితి, అక్కడున్న అదే పరిస్థితి. ఒక రకంగా చెప్పాలంటే ఇంత మొండోడిని నేను చూడలా. ఎంత మొండోడంటే ఈయన ఒక లొకేషన్ మాడతాడు, ఆ లొకేషన్ని మళ్ళీ ఊహించని రీతిలో మళ్ళీ ఇంకో రకంగా తయారు చేసి అక్కడ షూట్ చేస్తాడు. నేను ఇది ఎందుకు ఇంత అంటే కూడా లేదండి, నాకు ఐ వాంట్ లైక్ దిస్. సార్ ఈ సినిమాలో కాస్ట్లీయెస్ట్ సీన్లో యాక్ట్ చేసింది నేనే. నాకు తెలిసి అంత ఖర్చు ఇంకో సీన్కి అయ్యి ఉండదు. ఎందుకు అంటేకులు తీసుకున్నారు? టేకులు కాదన్నా, అసలు నేను డిస్కస్ చేసుకునే వాళ్ళం ఈ స్టోరీ అప్పుడు. ఒక యాక్సిడెంట్ సీన్ ఉందండి అంటే డొక్కు కార్లు బాగానే దొరికితే మనకు 30-40 వేలు ఏదో ట్రాష్ లేపిచ్చేస్తే సరిపోద్ది. ఈ మహానుభావుడు ఆ కారులో నేనే ఉండాలి. ఈయన ఇవన్నీ చూస్తే నాకు అనిపించింది నన్ను దాంట్లో కూర్చోబెట్టి లేపుతాడేమో, ఇదే ఆఖరి సినిమా అవుద్దేమో నాకని ఒక టెన్షన్ నాది. సరే ఒక డూపుని పెట్టాడు మొత్తానికి. యు కాంట్ ఇమాజిన్ ఆ రోజు ఎంత టెన్షన్ పడ్డానంటే, నేను లేను ఆ కారులో, కానీ ఆ కారు నిజంగానే 50 అడుగులు అత్తు లేచిపోయి మళ్ళీ కింద పడి అసలు పరిస్థితి ఏంటంటే షాకింగ్గా ఉండిపోయినాం మేము అందరం. అన్ని కెమెరాస్ పెట్టి చేశాడు అంటే హీ డింట్ కాంప్రమైజ్డ్ ఆన్ ఈవెన్ స్మాల్ థింగ్. నేను ఈ అమ్మాయిని సెలెక్ట్ చేసినప్పుడు కూడా అరే ఇంత అందమైన అమ్మాయిని పెట్టాడు, కానీ అమ్మాయి యాక్సెప్ట్ చేస్తామా, అమ్మాయి బ్లైండ్ అంటే యాక్సెప్ట్ చేస్తామా, దట్ వాజ్ ద కన్ఫ్యూజన్. ఆ హీరో ఐ సా హిమ్ ఇన్ బొమ్మరిల్. అబ్బాయిని చూస్తే అరే ఈ అబ్బాయి ఇంత స్మార్ట్గా ఉన్నాడు. ఆ పుత్తడి బొమ్మ, బుట్ట బొమ్మ, సారీ పుత్తడి బొమ్మ. సో అంటే నేను చెప్పేది ఏంటంటే తనకి ఏం కావాలి అనే దాని మీద కాంప్రమైజ్ అవ్వని వ్యక్తి విజయాదిరెడ్డి. అంటే ఏదో అమెరికాలో ఉన్నాడు అట్లాంటివే చూస్తాడు చేస్తాడు అనుకుంటే కాదు, నేను తెలుగులోనే చెయ్యాలి. సో అంత ఖచ్చితంగా పట్టుబట్టి మరీ చేశాడు. సో విష్ యూ ఆల్ ది బెస్ట్ విజయ్. 22nd రిలీజ్ అవుతున్న ఈ సినిమాకి మంచి అప్లాజ్ వచ్చి, అందరికీ మంచి పేరు వచ్చి, నిర్మాతలందరికీ మంచి డబ్బు వచ్చి, మళ్ళీ మంచి ప్రాజెక్ట్స్ చేయడానికి ఒక ఉత్సాహాన్ని ఇవ్వాలని కోరుకుంటూ wish you all the best to entire cast and crew and all the members who all have worked with the movie. అందరూ వాళ్ళ ప్రాణం పెట్టారు సినిమాకి. అలీ అన్న థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్. మీరు సతీ సమేతంగా రావటం అనేది చాలా గొప్ప విషయం. ఇక్కడ రాలే అది దంపుడు తాంబూలం, దంపతుల తాంబూలం. పర్లేదు ఉండండి, కొంచెం నాకు టెన్షన్ లేకుండా అప్పుడప్పుడు పట్టుకుంటా. మీడియా మిత్రులకి, ఇచ్చేసిన అతిథులకి అందరికీ పేరు పేరున నమస్కారం. అలీ అన్న లవ్ యూ. ఇండస్ట్రీకి వచ్చిన దగ్గర నుంచి చెప్తూనే ఉన్నా, ఇప్పటికీ చెప్తూనే ఉన్నా, నా రోల్ మోడల్. ప్రతిసారి అనగానే రోకలు మర్చిపోయారా అంటూ ఉంటారు. కాదు, నిజంగా రోల్ మోడల్ మీరు మాకు. చాలా 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 థ్యాంక్ యూ, లవ్ యూ అన్న. డైరెక్టర్ గారు వచ్చి యుఎస్ నుంచి వచ్చారని దాము అని మేనేజరు నాకు పరిచయం చేసి తీసుకొచ్చి చెప్పినప్పుడు క్యారెక్టర్ విని బాగానే ఉంది. కథ విన్నప్పుడు అమ్మాయి బ్లైండ్, అబ్బాయికి కాళ్ళు ఉండవు అన్నారు. ఏంది కాగుడింత మీద పడ్డాడేనా, కాళ్ళు సరేలే. యాక్చువల్గా ఓపెన్గా ఒప్పుకునేటప్పుడు జేబు సినిమాలే హ్యాపీగా ఎంతో కొంత మాట్లాడేసుకొని డేట్లు ఉన్నాయి అని అనుకున్నా. వన్స్ లొకేషన్కి వచ్చిన తర్వాత ఆ సీన్ పేపర్లో ఫుల్ నేరేషన్ ఇచ్చినప్పుడు
నిజంగా ఇంత పెద్ద క్యారెక్టర్, ఇంత మంచి వేషం వచ్చినందుకు నిజంగా ధన్యుడి సార్. చాలా 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 థ్యాంక్స్ సార్, నాకు ఇంత మంచి వేషం ఇచ్చినందుకు. సార్ రామ్ గారు, జగదీష్ గారు మంచి డైలాగ్స్ ఉన్నారా సార్? వెళ్తున్నారా? సరే కానీ చిన్నగా ఇప్పుడే వెళ్దాం అనుకుంటున్నాను. హీరో చెప్పే ప్రతి డైలాగు, హీరోకి కొన్ని కొన్ని వర్డ్స్ ఉంటాయి, అవి కానివ్వండి, చాలా మంచి అందరికీ మనసుకి తగిలే డైలాగ్స్ ఉన్నాయి ఈ సినిమాలో. నిజంగా అందరూ అంటే కనపడిన వాళ్ళకి కూడా చీకటి అంటే భయం ఉంటుందా అనే క్వశ్చన్, ప్రతిదీ తీసుకున్న కాన్సెప్టు, రేడియో ఎఫ్ఎంలో వాళ్ళు దాంట్లో తీసుకున్న కాన్సెప్టు ప్రతిదీ చాలా చాలా బాగున్నాయి, చాలా బాగా రాశారు. రైటింగ్ టీం నిజంగా మీకు ఫస్ట్ సినిమాకి ఇంత స్ట్రాంగ్ టీం దొరకడం అనేది నిజంగా అదృష్టం సార్. మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్. నిజంగా అంటే ఆ క్యారెక్టర్ ఫస్ట్ ఏదో మామూలుగా అనుకున్నాను, దాని తర్వాత తెలిసిందే దాని క్యారెక్టర్ విషయం చాలా బాగుంది. నిజంగానే వాళ్ళు చెప్పినట్టు ఫస్ట్ సినిమాకి ఇలాంటి క్యారెక్టర్లు తీసుకొని చేయటం అనేది నిజంగా మీకు చాలా ధైర్యం సార్. చాలా నిజంగా మేడం అన్నట్టు చాలా సాఫ్ట్గా, చాలా నిదానంగా కావాల్సింది చెప్పి, అరవింద్తో కూడా కూర్చొని ఇద్దరు కలిసి ప్లాన్ చేసి నిజంగానే చాలా అందంగా ఉన్నాను నేను సినిమాలో. చాలా బాగున్నాను, చాలా బాగా చూపించారు. వాళ్ళ టీం ఎక్కువ మంది ఉన్నారు, అందుకే చప్పట్లు కొడుతున్నారు, అందుకే ఆయన పేరు చేస్తారు. అవును, నిజంగా బాగా చేశారు. మీరు కూడా చాలా బాగున్నారు టీం. మేడం సుజాత గారు 10 years బ్యాక్ న్యూయార్క్ వెళ్ళినప్పుడు అండి, మాకు ఫస్ట్ టైం నేను ఫ్యామిలీని తీసుకొని వెళ్ళినప్పుడు సడన్గా నాన్ సీజన్లో మంచు పడుతుంది మేము బయటకు వచ్చేసరికి. మాకు సంబంధం లేదు, ఆవిడ నాకు పరిచయం లేదు, రాజేష్కి పరిచయం అనుకుంటా. మేము రాజేష్ ఫ్యామిలీ మేము వెళ్ళాం. ఆవిడ మా అందరికీ జర్కిన్లు తీసుకొచ్చి మమ్మల్ని అందరినీ తీసుకెళ్ళి ఇంట్లో, నిజంగానే మనకి యూఎస్లో ఒక ఇల్లు ఉందన్న ఫీలింగ్ అండి. మీరు అక్కడ ఉన్నంతకాలం అందరికీ ప్రతి ఒక్కళ్ళకి ఇక్కడ థ్యాంక్ యూ. మీరు ఈ ప్రొడక్షన్ టీంలో ఉండటం, మీ అబ్బాయి ప్రొడ్యూసర్ అవటం చాలా హ్యాపీ మాకు కూడా. అందరికీ సార్ వెల్కమ్ టు తెలుగు ఇండస్ట్రీ. యాక్చువల్గా అంటే సినిమాని అన్నీ ఎత్తుక్కుంటుంది అనడానికి నిదర్శనం ఈ టెక్నీషియన్స్ కానీ, రైటర్స్ కానీ, ఆర్టిస్టులు కానీ. పూర్ణ గారు వీళ్ళిద్దరు క్రియేటివ్ నుంచే ఈ సినిమాకి టైటిల్ కూడా యాక్చువల్గా హీరోయిన్ పేరు రమణి అనుకుంటారు, హీరోయిన్ పేరు సంజన. ఈ సినిమాలో రమణి కళ్యాణం అనే టైటిల్ కూడా మీ ద్వారా పుట్టడం, నిజంగా అది యాప్ట్ అవటం, అసలు ఆ టైంలో క్లైమాక్స్లో వచ్చే ఆ పాట చాలా బాగుంటుంది, చాలా బాగా ఎంజాయ్ చేస్తారు సినిమా. మా హీరోయిన్ దీప్సిక మేడం. సినిమా స్టార్ట్ అయిన తర్వాత నేను ఎదురు చూసింది ఈ అమ్మాయి క్యారెక్టర్ ఎవరు చేస్తారని. లొకేషన్లో మీ డెడికేషన్కి గ్రేట్. ఎవరైనా చెప్పినా పట్టించుకోకుండా మీరు అనుకున్నది చేశారు. గుడ్. మీ హోంవర్క్, మీరు దాని గురించి ప్లాన్ చేసి చేయడం. సూర్య కూర్చొని యాక్ట్ చేయడం అంత మామూలు విషయం కాదు. అది నేను లాస్ట్ టైం కూడా చెప్పాను నీకు. ఎందుకంటే కూర్చొని మనకి కింద పార్టీ పని చేయదు, పైన పార్టీ పని చేస్తుంది. అది కొంచెం మామూలు విషయం కాదు. ఏమున్నా కానీ ఏదో ఒక టైంలో కాలో ఏదో ఊగుతూ ఉంటుంది. చాలా పకడ్బందీగా చాలా బాగా చేసావు. మీ ఇద్దరు నిజంగా చాలా బాగున్నారు. మిమ్మల్ని మావాడు కూడా బాగా చూపించాడు. వెరీ గుడ్. అందరికీ పేరు పేరున ఈ సినిమాని జనాల దగ్గరికి మీడియా వాళ్ళు కొంచెం ఫోర్స్గా తీసుకెళ్ళాలి. ఒక ఆయన ఊపుతున్నాడు ఇలా, చాలా థ్యాంక్స్ అన్న యాక్సెప్ట్ చేసినందుకు. రేపు 22వ తారీఖు ఈ సినిమా రిలీజ్ అవుతుంది. మా పెళ్ళికి వచ్చి చక్కటి విందు చేసి వెళ్ళండి. థియేటర్లో చాలా బాగుంటుంది, చాలా ఎంజాయ్ చేస్తారు. ఫ్యామిలీ అంతా చూడదగ్గ చిత్రం. లవ్ యూ. థ్యాంక్ యూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. ఎవరన్నా మర్చిపోయి ఉంటే క్షమించండి. అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ. పత్రిక మిత్రులకి, మీడియా సోదరులకి, అలాగే ఇక్కడికి వచ్చిన గెస్టులు అండ్ హీరోయిన్, చాలా అద్భుతంగా ఉంది. జనరల్గా డెబ్యూ మూవీ అంటే ఏదో కొంచెం కామెడీ, ఓ చిన్న లవ్, ఓ చిన్న సెంటిమెంటు, ఓ పప్పు సాంగు అట్టేది ఏదో ఉంటుంది. అవేమీ తీసుకోకుండా మా విజయ్ ఆదిరెడ్డి తను 9 years బ్యాక్ సార్ నేను సాఫ్ట్వేరు, బట్ ఏంటంటే నాకు అమెరికాలో చెప్పిన మాట, నాకు ఫోటోగ్రఫీ అంటే చాలా ఇష్టం అండి. ఫ్యూచర్లో నేను డైరెక్టర్ అవ్వాలనుకుంటున్నాను, ఎట్లాంటి స్టోరీ తీస్తే బాగుంటుంది అని నన్ను అడిగాడు. కథ బాగుంటే ఆటోమేటిక్గా పబ్లిసిటీ అవసరం లేదు, ప్రజలే నిన్ను భుజాల మీద మోసుకొని తీసుకెళ్తారు. అట్లాంటి కథ ఒకటి తయారు చేసుకోవన్నా, కానీ ఇట్లాంటి కథ తయారు చేస్తాడని నేను అనుకోలేదు. చాలా అద్భుతంగా అనుకున్నాం. అండ్
డాక్టర్ డి రామారెడ్డి గారు ప్రేమించు అనే సినిమా తీశారు. ఆ ప్రేమించు సినిమాకి నేషనల్ అవార్డు వచ్చింది. ఈ సినిమాకి కూడా నేషనల్ అవార్డు వస్తుందని నేను ఆశీర్వదిస్తున్నాను. అలాగే నీకు సపోర్ట్ చేసిన సుజాత వెంపరాల గారు, అలాగే ఇంకా నీ ఫ్రెండ్స్ నేను నమ్మి ఈ రోజున అంత డబ్బు పెట్టి ఒక సినిమా తీశారు. అండ్ నువ్వు న్యాయం చేసావు. అది రేపు 22వ తారీఖున ప్రేక్షక దేవుళ్ళు, వాళ్ళు మించిన వాళ్ళు లేరు, వాళ్ళు చాలా గొప్పోళ్ళు. వాళ్ళు ఒక ఫ్రైడే స్టార్ని చేస్తారు, ఒక డైరెక్టర్ అయినా, ఒక యాక్టర్ అయినా, ఒక నిర్మాత అయినా. సో అది ఫ్రైడే, సాటర్డే, సండే నీ సినిమా థియేటర్లో ఉందంటే యువర్ ది బికమ్ ఏ టాప్ డైరెక్టర్. అండ్ అలాగే తను రాజమండ్రి అల్లుడు. ఈ హీరో కూడా రాజమండ్రియే, సూర్య. వాళ్ళ ఫాదరు సత్యం గారు చాలా మంచి కో డైరెక్టర్ అయిన రాజమౌళి గారి దగ్గర, త్రివిక్రమ్ శ్రీనివాస్ గారి దగ్గర వర్క్ చేశారు. అండ్ రాగానే నాకు చెప్పగానే అవునా అనుకున్నా. బట్ అన్ఫార్చునేట్లీ పాపం కోవిడ్లో వాళ్ళ ఫాదర్ కాలం చేయడం జరిగింది. ఏదేమైనా నీ ఫాదర్ బ్లెస్సింగ్స్ నీకుంటాయి డెఫినెట్గా. అండ్ అలాగే అంతేకాకుండా విజయ్ డైరెక్టరు మన పాత హీరో చలం గారికి చుట్టం అవుతారు. ఏమవుతారు నీకు చలం గారు? దూరపు చుట్టం. చలం గారు రిలేట్ తను. అండ్ చాలామంది ఇండస్ట్రీలో ఉన్నారు కానీ వాళ్ళెవరిని తను ఉపయోగించుకోలేదు. నాకు నిన్న ఫోన్ చేశాడు, అలీ గారు ఇలాగా రేపు అనుకుంటున్నాను ఈవెంటు, నేను ఇండస్ట్రీలో A to Z నేర్చుకున్నాను అన్నాడు. A to Z అంటే నా పేరు అలీ, మా వారి పేరు జుబేదా, మా ఇద్దరు పేరు చెప్తున్నా అన్న. కాదండి, A to Z నేర్చుకున్నానండి అన్నాడు. ఇండస్ట్రీ నేర్పిస్తుంది, నేర్చుకున్నాం కాబట్టి డెఫినెట్గా నెక్స్ట్ ప్రాజెక్టు నువ్వు చేసేది ఏం చేసుకుంటే బాగుంటుంది, ఇలా చేయకూడదు, ఇలా చేయాలి అని నీకు నేర్పించింది. అది మంచిదే అది ఇండస్ట్రీలో. ఎందుకంటే నైట్ మనం స్టార్స్ అయిపోవు. నైట్ ఎవరు కూడా గొప్ప డైరెక్టర్లు అయిపోరు. కష్టే ఫలి, భగవంతుడు నీ అందు ఉన్నాడు. సో ఆల్ ది బెస్ట్ విజయ్. అండ్ అలాగే హీరోయిన్కి అండ్ మ్యూజిక్ డైరెక్టర్ సూరజ్, ఆల్ ది బెస్ట్. అండ్ కెమెరామెన్ ముఖ్యంగా చాలా బాగుంది. స్క్రీన్ మీద అచ్చు చూస్తుంటే ఆ విజువల్స్ చాలా బాగున్నాయి. అండ్ 22వ తారీఖున ఈ సినిమాని ఘన విజయం సాధిస్తుంది. ఆల్ ది బెస్ట్, గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. ఈరోజు మాట్లాడతాను. May 22 అందరూ లాస్ట్లో చెప్తారు, నేను ముందరే చెప్తున్నాను. ఈ మూవీ తప్పకుండా May 22 తప్పకుండా చూస్తారని అందరినీ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ముందుగా అందరికీ వచ్చిన గెస్టులందరికీ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్. సారీ అండి, మళ్ళీ స్లో అవుతుందని పర్లేదు. మీరు అలా ముందుకు ఎక్కడ వెళ్ళిపోతారో అనిపిస్తుంది, కొంచెం వెనక్కి రండి. ఇలా మిడిల్కి. పర్ఫెక్ట్. థ్యాంక్ యూ అలీ గారు. థ్యాంక్స్ ఫర్ బీయింగ్ గుడ్ సపోర్ట్ ఆల్ ది టైమ్. ఎప్పుడు యూఎస్ వచ్చినా సరే యూర్ ఆల్వేస్ దేర్ ఫర్. ఈవెన్ ఈరోజు పిలిచినప్పుడు కూడా ఎప్పుడు అలీ గారు ఈరోజు ఏంటంటే రండి తొందరగా వచ్చానంటే ఎప్పుడు ఇన్విటేషన్ కూడా ఇవ్వను కదా మీకు. వెంటనే ఐ టేక్ ద లిబర్టీ విత్ యూ ఆల్ ద టైమ్ బికాస్ ఐ ట్రీట్ యూ యాజ్ ఎ ఫ్యామిలీ ఆల్ ద టైమ్. జుబేదా గారు, I want to start with the journey. Suraj Group. ఈ మూవీ స్టార్ట్ అయినప్పుడు ఫస్ట్ మూవీ మొత్తం కాన్సెప్ట్ అనుకున్నప్పుడు నాకు ఫస్ట్ అనుకున్నది ఏంటి, ఈ మూవీలో ఒక మంచి పెళ్లి సాంగ్ కావాలి నాకు. ఆ పెళ్లి సాంగ్ డెఫినెట్గా గుర్తుండిపోవాలి. ఒకప్పుడు చాలా మంచి సాంగ్లు ఉండేవి కదా, పెళ్లి పుస్తకం కానీ, మురారి సాంగ్ కానీ, అట్లాంటి సాంగ్స్ ఉండేవి కదా. అట్లాంటి సాంగ్స్ ఉండిపోయేలాగా నాకు ఒక సాంగ్ కావాలి. తర్వాత అట్లాంటి సినారియోలో వచ్చే సాంగ్ సీతా కళ్యాణం సాంగ్, సోలో సాంగ్ ఈజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్. అది ఒకసారి మనసులో అనుకునేవాడిని. తర్వాత యువరాజు కూడా ఒకసారి కూర్చొని మాట్లాడినప్పుడు పెళ్లి సాంగ్ అంటున్నా, సీతా కళ్యాణం విన్నామన్నారు. అంతే, వెంటనే స్టార్ట్ అయిపోయింది. అప్పుడు వెంటనే ఫ్లైట్ వేసుకొని వెంటనే కేరళ వచ్చేసాను. వెంటనే ఐ టోల్డ్ యు ద స్టోరీ అండ్ యూ లైక్డ్ ఇట్ అండ్ యూర్ ఆన్ బోర్డ్ అండ్ యూఆర్ సచ్ ఎ గుడ్ అసెట్ టు ద ఫిల్మ్. యూ నో దట్. It's a beautiful songs, soulful songs, and
I have to tell about the last climax 20 minutes. The score, hats off. It's like, I'm very, very proud of it. Thank you for giving such a wonderful music. Jagdish bro, how are you? ఇంత సరదాగా ఉంటే అది సీరియస్ సబ్జెక్ట్ తీసే బాబు. థ్యాంక్ యూ, సచ్ ఏ వండర్ఫుల్ మూవీ. ఇట్స్ ఆల్ ఎవ్రీబడీస్ ఫేవరెట్ కోట్. బ్రో, ఈ స్టోరీ చెప్పినప్పుడు మీరు లైక్ నేను ఒకసారి ఇద్దరు కూర్చొని మీ ఇంటికి వెళ్ళొస్తాము, నెక్స్ట్ రోజు వచ్చి చెప్పే వరకు ఊరుకున్నారు కదా. వచ్చి ఛాలెంజ్ బ్రో, కానీ కొంచెం తీయాలంటారా ఇది అన్నారు. కానీ తర్వాత కాదు, నాకు ఇదే కావాలంటే నెక్స్ట్ డే వచ్చి తర్వాత దే సాట్ డౌన్ వచ్చి ఓకే విల్ డూ ఇట్ అని చెప్పేసి కొన్ని సజెషన్స్ చెప్పారు. సో ఆ టెంప్లెట్లో లైక్ యువరాజ్, జగదీష్, దే ఆర్ లైక్ పిల్లర్స్ ఆఫ్ సపోర్ట్ ఫర్ దిస్ మూవీ. వాళ్ళు చేసిన కథ నేను అనుకున్న దానికి ప్రాణం పోసారు చెప్పాలంటే. ఆ డైలాగులు కానీ అబ్బా సూపర్ డైలాగ్స్. ఇంకా ఐ వాంట్ పీపుల్ టు వాచ్ ఇట్ ఆన్ స్క్రీన్. యువరాజ్ బ్రో రైటింగ్ తర్వాత ఇప్పుడు వరకు చేస్తూనే ఉన్నాడు. ఈ టీవీ అంతే, అందరూ చేస్తూనే ఉన్నారు ఫస్ట్ నుంచి ఇప్పుడు ఎవరూ పోలేదు. పూర్ణ బ్రో, నాకన్నా ఫ్రెండ్ సూర్య చెప్పాడు కదా, చూద్దాం తర్వాత. పూర్ణ బ్రో, డెఫినెట్లీ దిస్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఆల్బమ్ అండ్ బ్యూటిఫుల్ లిరిక్స్ ఎవ్రీ సాంగ్. అండ్ పెళ్లి సాంగ్ అంటే లైక్ యూనో ప్రాణం ఆ రమణీ కళ్యాణం అనగానే సినిమా టైటిల్ పడిపోయింది అక్కడ, ఇంకా నో అదర్ చాయిస్. అండ్ ఆ సాంగ్ అని డెఫినెట్లీ ఎవ్రీబడి ఈస్ లైకింగ్ ఇట్ అండ్ డెఫినెట్లీ ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ సాంగ్ యూ గివెన్. అండ్ ఆల్సో అది ఒక్క పాటే కాదు, తర్వాత పాటలు మధురం మధురం, అనగనగా కథలాగా, కరిగింది కాలం, చాలా సాంగ్స్ మంచి మంచి పాటలు, చాలా మీనింగ్ఫుల్గా ఉండే సాంగ్స్, బాగుంటుంది, సందర్భం ఉంటుంది, అట్లాంటి పాటలన్నీ. ఏది కావాలని పెట్టలేదు, కథ డిమాండ్ చేస్తే పెట్టామంతే. మంచి కథ అండ్ బ్యూటిఫుల్ లిరిక్స్. థ్యాంక్ యూ బ్రో. అండ్ ఐ వాంట్ మా ప్రొడ్యూసర్స్ ముందు చెప్పాలి, మా కైట్స్ టీమ్ ఫ్రెండ్స్, అందరూ ఫ్రెండ్స్. దే సపోర్టెడ్ మీ, బిలీవ్డ్ ఇన్ మీ అండ్ ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ ఫర్ ఆల్ ఆఫ్ దెమ్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ డ్రీమ్ ఇంతవరకు తీసుకొచ్చినందుకు థ్యాంక్ యూ ఆల్ మై కైట్స్ టీమ్. అందరికీ నమస్కారం. Thanks to all the press and media and all the friends and family presented here today. It's really getting hard to explain how I feel today because it took a lot of patience to stand here with what I have in my hand. And మీరు చూసారు teaser, trailer, song. I don't really have to talk about it. It's really a nice film అని ఎందుకంటే అందరూ మాట్లాడారు. అండ్ ఇట్లాంటి ఒక మంచి సినిమాకి నా మీద నమ్మకం పెట్టి ఇంత రెస్పాన్సిబిలిటీ ఇచ్చిన డైరెక్టర్ విజయ్ గారికి, ఎక్కడ సే విజయ్ గారు, ఐ కాల్ మధురెడ్డి, ఎప్పుడు నేను ఐ ఆల్వేస్ మేక్ ఫన్ ఆఫ్ హిమ్. పేరు మీద అదిరెడ్డి ఉంది, ఇంకా అదిరెడ్డి లేదు. అంటే అదిరెడ్డిగా ఈ ఫిలింని ఇక్కడ తీసుకొచ్చి యూఎస్లో కూడా రిలీజ్ చేస్తున్నారు. సో ప్రౌడ్ ఆఫ్ యూ విజయ్. ఐ థింక్ టు టాక్ అబౌట్ యూ అందరూ మాట్లాడారు. సో ఐ థింక్ సూరజ్ has stole all my words about Vijay. It was such a toughest journey and you showed stillness and slowly is the way to success. You showed it and thanks to the Kites creative team for making me stand here stronger and taller. I am getting so heavy actually ఎందుకంటే లాస్ట్ 1 week ఈ ఫిల్మ్ గురించి మాట్లాడి
అందరూ నన్నుతో ఉన్న అందరు ఫ్యామిలీ కానీ ఫ్రెండ్స్ కానీ అందరికీ ఈ ఫిల్మ్ గురించి తెలుసు. ఎందుకంటే ద మెమరీస్ ఆర్ స్టిల్ ఫ్రెష్ విత్ మీ, ఫ్రెష్ ఇన్ మై హార్ట్. ఎప్పుడు ఐల్ టాక్ అబౌట్ దిస్ ఫిల్మ్. చాలామందరూ అడుగుతారు ఎందుకు నేను ఇంత ఎమోషనల్గా ఈ మూవీలో కనెక్షన్ ఉంది అంటే ఉండాలి కదా. ఇట్స్ మై డ్రీమ్ ప్రాజెక్ట్. లేదంటే ఎందుకు మనం ఇక్కడ వచ్చి సినిమా చేసి. అండ్ ఇంకొకటి నేను లర్న్ చేసినది ఏంటంటే లైఫ్ విల్ ఆల్వేస్ టెస్ట్ us, బట్ ద ఎండ్ ఆఫ్ ద టనల్ దెర్ ఆల్వేస్ బీ అ లైట్. And if you give good, you'll get more good. If you give hard work, you'll get results. If you give love, you'll get more love. So be very sure on what you're giving and never lose hope. And so much, I don't know, I'm so much fulfilled and satisfied with this opportunity, not only because as an actor, but as a person, to talk about each craft. They have given the best for this movie. And Yuvraj Garu, so he's another one more excited person about this film. Any poster that comes, he'll be posting in the story, tagging me next second. And Jaggu Garu, thanks for giving such amazing dialogues, profound dialogues. I have one favorite dialogue at తర్వాత చెప్తాను. ఇప్పుడు ఏదో మంచితనం కోసం పెళ్లి చేసుకొని తర్వాత సై చేసిన మాత్రం ఏదో ఒక రోజు పాలలో విషం కలిపేసి చంపేస్తా. దట్స్ మై he wrote such arrogantly sweet dialogues. I think he has such love stories. And such charming faces, not only in front of the camera, also the behind cameras. Andru Suraj looking like a damn hero. Soulful musics, such a lovely music. From the day one I heard Ramani Kalyanam song, I was kept on listening to the songs. Anni songs, Madhuram song, still my favorite. And whenever I feel like so emotional or like whatever, I used to listen the songs. And Bama is such a cute naughty Bama. Yeah. And Srinivas Garu, we made a lot of fun in the shooting spot. It was so lovely. And ఈ సినిమా కోసమే నేను తెలుగు నేర్చుకున్నాను. అందరూ అనుకున్నారు నేనేమో తెలుగు అమ్మాయి ఎట్లా మాట్లాడుతున్నానంటే ఈ సినిమా కోసమే నేర్చుకున్నాను. అట్లా ఇక్కడ వచ్చి తెలుగు అమ్మాయి అయినందుకు చాలా హ్యాపీ నాకు. అండ్ మై కోస్టార్ సూర్య, సో హంబుల్, aesthetic and serious person on his works. It was so lovely to work with you, Surya. And he has accepted the role with all of his heart. Adi okati we have to appreciate endukante to accept such role. And Veeru, you also played very well in the film. And visuals, such rich visuals given by Aravind. He also looks like a hero again. So Bhargav, I'll always I still didn't remember the comedies we used to make, but such a nice guy. And Ajay, lot of people I couldn't remember because since I'm feeling so emotional. And rising stars, Pillalu, Advita, Abhi, and Ritvik, Pranay, and they played so well. We used to, play a lot of games in the shooting spot. It was so lovely. Still, it's so close to my heart. And I don't have much words to say, but I have such deep emotion towards this film. అందరూ ఇదేంటి ఏదో డిఫరెంట్గా ఉంది అంటే ఇది ఒక మంచి సినిమా.
ఏదైతే పర్లేదు, లైఫ్ ఉంది. సో ఇట్స్ కైండ్ ఆఫ్ పాజిటివ్ వే ఆఫ్ లుకింగ్ అట్ ద లైఫ్. సో అట్లా అని ఒక మంచి సినిమా అందరూ అప్రిషియేట్ చేయాలి డెఫినెట్గా. అండ్ ఆడియన్స్కి నచ్చుతుంది అని నమ్ముతున్నాను. May 22 థియేటర్కు వస్తుంది, చూడండి అందరూ. థ్యాంక్ యూ సో మచ్ దట్ మీరు మా సినిమాని బ్లెస్ చేయడానికి ఇక్కడికి వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. యాక్చువల్లీ నేను చాలా మాట్లాడదాం అనుకున్నానండి, కానీ ఇంతసేపు అక్కడ కూర్చున్నప్పుడు ఎంతోమంది ఇక్కడికి వచ్చి ఈ సినిమా గురించి చాలా గొప్పగా మాట్లాడారు. నిజంగా చెప్పాలంటే నాకు కడుపు నిజంగా నిండింది. అది ఎప్పుడు నేను అలాంటి మాటలు మాట్లాడను, బట్ నిజంగా చెప్పాలనిపిస్తుంది. బామ్మగారు మీరు ఎంత చక్కగా మాట్లాడారండి మా సినిమా గురించి. థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ సో మచ్. ముందుగా మా డైరెక్టర్ విజయ్ గారి గురించి చెప్పాలంటే, సార్ మీరు యూఎస్ నుంచి ఇక్కడికి ఎన్నిసార్లు వచ్చి ఉంటారో నాకు తెలుసు. అండ్ మీ డెడికేషన్ ఉన్న సినిమాకి ఏదైతే ఈ స్క్రిప్ట్ అనుకున్నారో ఆ స్క్రిప్ట్కి మీ ఫ్రెండ్స్ అందరూ కూడా కో ప్రొడ్యూసర్స్ కింద మీకు సపోర్ట్ చేసినందుకు సార్ సచ్ ఎ గ్రేట్ థింగ్ సార్. అది కూడా ఒక ఫస్ట్ టైం డైరెక్టర్కి ఎప్పుడైతే ఇలా చేయాలనుకుంటారో ఇలాంటి స్క్రిప్ట్ని సెలెక్ట్ చేసుకోవడం ఇట్స్ నాట్ ఏ నార్మల్ థింగ్. అండ్ దానికి గట్స్ కావాలి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మేకింగ్ దిస్ ఫిలిం సార్ ఫస్ట్లీ. అండ్ ఈ సినిమాలో యాక్చువల్లీ చాలామంది బ్యూటిఫుల్ సోల్స్ బిహైండ్ ద సీన్స్ వర్క్ చేశారండి. సినిమా గురించి చెప్పక ముందు ఒక చిన్నది చెప్పాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను రాత్రి యువరాజ్ గారితో నేను మా ట్రైలర్ కట్కి ఏదో చేపిస్తున్నాను. ఆయన ఒక మాట అన్నారు, అవును బ్రో దానికోసమే కదా యూఎస్ వదిలేసి మనం ఇక్కడికి వచ్చాం, ఆర్ట్ బ్రో, సినిమా అంటే ప్యాషన్ అన్నారు. చాలా గొప్ప విషయం అండి. అలా ఎంతోమంది ఉన్నారు ఇక్కడ. రామ్ జగదీష్ గారు ఉన్నారు. మీరు డైలాగ్స్ ఏవైతే రాశారండి, నేను సినిమాలో చెప్పేటప్పుడు ఎక్కడ దానికి పొల్లు కూడా పోకూడదు, లేకపోతే దాని మీనింగ్ తప్పకూడదు అని నేను చాలా కష్టపడ్డాను దానికోసం. అంత బాగా మీరు రాసే డైలాగ్స్. అండ్ యాక్చువల్లీ స్టార్ ఆఫ్ టుడే ఇస్ సూరజ్. సూరజ్, యూ లుక్ సో డామ్ dapper, like such an amazing outfit yaar. Like I love you, you look so handsome. And ఎంత హ్యాండ్సమ్గా ఉన్నారో అంతకన్నా సోల్ఫుల్ మ్యూజిక్ మా సినిమాకి మీరు ఇచ్చారు. రమ్ని కళ్యాణం కానీ, కల్లోలం కానీ, లేకపోతే మధురం కానీ, సచ్ బ్యూటిఫుల్ సాంగ్స్, సోల్ఫుల్ మ్యూజిక్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ వెల్కమ్ టు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ సూరజ్. అండ్ పూర్ణ గారు, ఆయన మ్యూజిక్ సోల్ఫుల్గా ఇస్తే మీరు దానికి వెనకాల రాసిన చేయి ఉంది చూడండి, సో బ్యూటిఫుల్ అండి. యూ డిడ్ సచ్ ఎ గుడ్ జాబ్, సచ్ ఎ గ్రేట్ జాబ్. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ శ్రీనివాస్ రెడ్డి గారు ఈ సినిమాలో, అంటే చాలా సినిమాల్లో మనకి కామెడీ చేస్తూ కనిపిస్తారు, బట్ ఈ సినిమాలో చాలా ఇంపార్టెంట్ కీ రోల్ ప్లే చేశారు. మీరు మా సినిమా చేసినందుకు, నా వెంటే నా ఫిల్మ్లో ఎక్కువ రివీల్ చేయలేను, బట్ ఉన్నందుకు సార్ థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగా వచ్చింది, అప్రిషియేటెడ్. అండ్ మన మధ్య చిన్న చిన్న పిల్లలు ఉన్నారు కదండి, వాళ్ళందరూ మేము షూటింగ్లో చేసేటప్పుడు ఇంత ఉన్నారు, నిజంగా బుడంకాయలు ఇంత ఉన్నారు. చూస్తే ఇంత లంబుల్లాగా అయిపోయారు. నేను చూసి షాక్ అయ్యా, ఓ ఇంత త్వరగా మారిపోతారా అని చెప్పి. అండ్ దీక్షిక, షీఈ్ హ్యావింగ్ టీయర్స్ ఇన్ హర్ ఐస్ అండి. ఎందుకంటే 3.5 ఏళ్ళ నుంచి ఈ సినిమా ఏదైతే మేము చేసి అవుట్పుట్కి వచ్చిందో, ఆ అమ్మాయి ఈ జర్నీ అంతా కూడా చేసింది అన్ని రోజులు కూడా. ఇట్స్ నాట్ ఎ నార్మల్ థింగ్. అండ్ ఇంత చక్కగా తెలుగు మాట్లాడుతున్నావు, తెలుగు అమ్మాయి కాకుండా ఒక్క సినిమాతో. యూ హ్యావ్ ఎ లాంగ్ వే టు గో దీక్షిక. అండ్ sincerely appreciating your dedication and what you have done for the movie. And I cannot forget Arvind garu, brother, your visuals gani, your framing gani, everything what you have done for the movie is great. Thank you so much for such beautiful frames in the movie, and all of the DOP team, director team, everyone. Thank you so much Anna, thank you so much. ఇంకా అండి, సినిమా గురించి వస్తే డిసేబిలిటీ పీపుల్లో ఉంటే కనుక వాళ్ళు మనుషులే కదండి, వాళ్ళకి ప్రేమ కథలు ఉండకూడదా అని నాకు అనిపించినప్పుడు నాకు ఏదైతే స్టోరీ చెప్పారో నాకు అదే కనెక్ట్ అయిందండి. వాళ్ళు కూడా మనుషులే కదా, వాళ్ళు కూడా ప్రేమ కథలు ఉండొచ్చు కదా, దానిలో ప్రాబ్లం ఏంటి, మనం అలాంటి సినిమాలు చేయకూడదా? ఇంకా మన ఇండస్ట్రీలో కూడా చాలాసార్లు ఏం చెప్తారంటే, ఇప్పుడు ఒక ట్రెండ్ ఫాలో అవుతారు కండి, మిస్టరీ వస్తే మిస్టరీ సినిమాలు తీస్తారు, లేకపోతే యాక్షన్ వస్తే యాక్షన్ సినిమాలు తీస్తారు. ఇలాంటి కథలు ఎప్పుడైనా సరే అరుదుగా వచ్చినప్పుడు మనం దాన్ని సపోర్ట్ చేస్తే ఇంకా ఇలాంటి కథలు మోర్ అండ్ మోర్ వస్తాయి కదండి. సో ఐ రియలీ జెన్యూన్లీ ఐఎమ్ ఆస్కింగ్ ఆల్ ఆఫ్ యూ గైస్ టు సపోర్ట్ అవర్ మూవీ. ఒక మంచి ప్రయత్నం, ఒక ఇంపార్టెంట్ ప్రయత్నం చేసామని మాకు అనిపిస్తుంది. సో మీరు ప్లీజ్ అందరూ వచ్చి కూడా 22nd థియేటర్స్లో మనం బ్లెస్ చేయండి. అండ్ ఇక్కడ ఉండి ఈరోజు మాట్లాడుతున్నా సరే, మా నాన్నగారు అమ్మగారు అని అనుకుంటే, మా నాన్నగారు పైకి వెళ్ళారండి, ఆయన ఇక్కడ లేరు, మా అమ్మ ఇక్కడే ఉంది. ఐ విష్ డాడ్ యూర్ ఓవర్ హియర్ టు లుక్ ఎట్ దిస్. ఇట్ హ్యావ్ బిన్ సో నైస్. బట్ అమ్మ, నేను ఎన్ని సినిమాలు చేస్తానో నాకు తెలియదు, కానీ ఈరోజు కూడా స్టేజ్ మీద రమ్మంటే రాలేదు. ఎన్ని సినిమాలు చేస్తా నాకు తెలియదు, బట్ చేసిన నాళ్ళు ఇక్కడికి వచ్చేలా నేను చూసుకుంటానమ్మా.
థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ వాచ్ ఇన్ థియేటర్స్ ఆన్ May 22.